స్టూడెంట్స్, ఎప్సెట్ 2025 ఎగ్జామినేషన్ రాయబోయే స్టూడెంట్స్ అందరికీ వెరీ గుడ్ న్యూస్. మీరు తెలంగాణ స్టూడెంట్స్ అయినా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయినా అందరి స్టూడెంట్స్కి ఇది గుడ్ న్యూస్. ఇప్పటి వరకు మనకు యూనివర్సిటీ కాలేజెస్, యూనివర్సిటీ క్యాంపస్ కాలేజెస్ మాత్రమే ఉండేవి. కానీ మనకు ఇప్పుడు 2025 అకాడమిక్ ఇయర్లో మన కౌన్సిలింగ్లో 6 న్యూ గవర్నమెంట్ కాలేజెస్ రావడం జరుగుతుంది. గవర్నమెంట్ కాలేజెస్లలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తే మనకు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఆ అడ్వాంటేజెస్ ఏంటి, ఈ 6 న్యూ గవర్నమెంట్ కాలేజెస్ ఏంటి, వీటి స్పెషాలిటీ ఏంటి అనేది క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. ఎప్సెట్ ప్రిపరేషన్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. ప్రిపరేషన్ సంబంధించి కంప్లీట్ పీడిఎఫ్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనకు ఫస్ట్ ఈ గవర్నమెంట్ కాలేజెస్ ఏంటి, వీటి వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, యూనివర్సిటీ కానీ క్యాంపస్ కాలేజెస్ కానీ కాదు అని ఎందుకు చెప్తున్నా అనేది క్లారిటీగా చెప్తాను. ఆల్రెడీ 2024 అకాడమిక్ ఇయర్లోనే మనకు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ కోస్గిలో ఉంది. దీంట్లో సీట్స్ కూడా ఫిల్ చేయడం జరిగింది. అవి కూడా సిఎస్సి అండ్ సిఎస్సి స్పెషలైజేషన్ బ్రాంచెస్, ఏఎంఎల్, డేటా సైన్స్, స్పెసిఫిక్గా సిఎస్సి బ్రాంచెస్ ఫిల్ చేయడం జరిగింది. సో ఇక్కడ మరి ఏపీ స్టూడెంట్స్ కూడా ఎందుకు అడ్వాంటేజెస్ అంటే, ఇప్పుడు చెప్పబోయే కాలేజెస్ అన్నీ హైదరాబాద్లో ఉన్న గవర్నమెంట్ కాలేజెస్, గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్. మనకు ప్రతి ఇయర్ ఏపీ స్టూడెంట్స్ కూడా చాలామంది హైదరాబాద్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్లోనే జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు తెలంగాణ స్టూడెంట్స్కి కూడా హైదరాబాద్లో గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ రావడం చాలా అడ్వాంటేజ్. సో ఫస్ట్ ఈ గవర్నమెంట్ కాలేజెస్ ఏంటి వన్ బై వన్ చెప్తాను, ప్లేసెస్ కూడా చెప్తాను. మీకు ఎప్సెట్ ప్రిపరేషన్ సంబంధించి బెస్ట్ బుక్స్, పీడిఎఫ్స్ ఏపీ టీఎస్ సపరేట్గా, లేదు బోత్ ఏపీ అండ్ టీఎస్ ఎంసెట్ రాస్తున్న స్టూడెంట్స్కి కంబైన్డ్గా మీకు పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 2015 to 2024 చాప్టర్ వైజ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్, ప్రతి యూనిట్ సంబంధించి మీకు సొల్యూషన్స్ సెగ్రిగేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. పీడిఎఫ్ కావాలనుకున్న స్టూడెంట్స్కి డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇచ్చాను. ఈ పీడిఎఫ్స్ మీరు పర్చేజ్ చేస్తే మీకు ఫ్రీ హ్యాండ్ నోట్ బుక్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్రీ హ్యాండ్ నోట్ బుక్స్ అంటే పీడిఎఫ్స్, ఇవి చదవడం వల్ల మీకు చాలా అడ్వాంటేజెస్ ఉంటుంది. మీకు టెక్స్ట్ బుక్లో ఆల్మోస్ట్ 20 నుంచి 30 పేజెస్ ఉన్న లెసన్ జస్ట్ 6 to 8 పేజ్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చదవాలనేది మీకు సింప్లిఫై చేసి ఇవ్వడం జరుగుతుంది. వీటి చదవడం పీవైక్యూస్ ప్రాక్టీస్ చేస్తే బిలో 5000 ర్యాంక్ కన్ఫర్మ్గా రావడం జరుగుతుంది. సో ఇంకా పాలిటెక్నిక్ కాలేజెస్ లిస్ట్ ఏంటి అంటే కనుక, ఫస్ట్ వన్ ద గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, ఈస్ట్ మారేడుపల్లి ఉంది, హైదరాబాద్. సెకండ్ వన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ ఫర్ ఉమెన్, ఈస్ట్ మారేడుపల్లి ఉంది. థర్డ్ వన్ జేఎన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, రామంతపూర్. మనకు రామంతపూర్ అంటే ఉప్పల్ నియర్ బై తెలిసిన స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్కి అర్థమై ఉంటుంది. ఇది కూడా హైదరాబాద్లోనే ఉంది ప్లేస్. ఫోర్త్ వన్ కూలీ కుతుబ్ షా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, ఓల్డ్ సిటీ. ఫిఫ్త్ వన్ దుర్గాబాయ్ దేశ్ముఖ్ గవర్నమెంట్ ఉమెన్స్ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, అమీర్పేట్. సిక్స్త్ వన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్, బంద్గన్పేట్. సో ఇక్కడ ఉమెన్స్ కాలేజ్ అని మెన్షన్ చేసినవి ఇవి ప్రీవియస్గా ఏంటంటే పాలిటెక్నిక్ కాలేజెస్. ఈ పాలిటెక్నిక్ కాలేజెస్లో ఉన్న బిల్డింగ్స్నే మనకి ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్ కోసం బిల్డింగ్గా యూజ్ చేస్తున్నారు. ప్రజెంట్ ఈ కాలేజెస్ ఉన్న ప్లేస్నే మనకు డైరెక్ట్గా గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్గా చేంజ్ చేయడం జరుగుతుంది. అందుకే వీటి పేర్లు ఉన్నాయి. ఓన్లీ ఉమెన్స్ కాలేజెస్ అంటే ఉమెన్స్ కాలేజ్ అని కాదు, ప్రీవియస్గా వీటి పేరు ఇవి. ఇప్పుడు ఇదే పేరుతో మనకు డైరెక్ట్గా కో ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో స్పెసిఫిక్గా సిఎస్సి అండ్ సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెసే మనకు ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ బ్రాంచ్కి 60 సీట్స్ ఉంటాయి. సిఎస్సికి ఉన్న డిమాండ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీకి ఉన్న డిమాండ్ బేస్ చేసుకుని గవర్నమెంటే న్యూగా ఈ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ని స్టార్ట్ చేస్తుంది. ఇవి అలాగే మనకు జేఎన్టీయూ యూనివర్సిటీకో, లేదు కాకతీయ యూనివర్సిటీకో, ఉస్మానియా యూనివర్సిటీకో, ఏ యూనివర్సిటీకి అఫిలియేట్ ఉండడు. డైరెక్ట్గా తెలంగాణ టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండర్లోనే రన్ చేయడం జరుగుతుంది. ప్యూర్గా గవర్నమెంట్ అండర్లోనే ఉండే ఈ కాలేజ్, వీటిలో స్టడీ కంప్లీట్ చేసే స్టూడెంట్స్కి మనకు ఇంటర్న్షిప్ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఆటోమేటిక్గా ప్లేస్మెంట్కి అసిస్టెన్స్ ఇస్తుంది. గవర్నమెంట్ కాలేజీలో చదివిన స్టూడెంట్స్కి గవర్నమెంట్ కంపల్సరీగా ఇంటర్న్షిప్ మనకు
వచ్చేలాగా కంపెనీస్తో టైఅప్ కూడా చేసుకోవడం జరుగుతుంది. సో వీటిలో జాయిన్ అవ్వడం కూడా చాలా అడ్వాంటేజెస్ ఉంది. వీటిలో మనకు కాదు అనుకున్న స్టూడెంట్స్ టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవ్వాలన్నా, మీకు బిలో 5000 ర్యాంకు 10,000 ర్యాంకు రావాలన్నా, నేను చెప్పినట్టుగా ఫ్రీ హ్యాండ్ నోట్ బుక్స్ యూజ్ చేసుకొని పీవైక్యూస్ ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ర్యాంక్ అయితే వస్తుంది. ఏపీ అయినా టీఎస్ అయినా ఎవరికి ది బెస్ట్ బుక్స్ కావాలి, నాకు కన్ఫామ్గా బిలో 5000 ర్యాంక్ 10,000 ర్యాంక్ రావాలంటే పీడిఎఫ్స్ ఇప్పుడే తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ.